పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఐఏఎస్ అధికారులకు నెల సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు అందాలన్నారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదన్నారు. ఇక పెన్షన్ల పంపిణీ విధానం పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. ఓటర్ ఐడి, ఆధార్, ఎస్సీఈపీసీ డేటా ఆధారంగా పెన్షన్లను స్కీమ్ లైన్ చేయాలని సూచించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.